తెలంగాణ బీజేపీ చీఫ్ ఎంపిక సంచలనంగా మారుతోందా? పార్టీ చీఫ్ ఎంపికపై సొంత పార్టీ నేతలు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారా? రామచంద్రరావుకు పార్టీ చీఫ్ పదవి ఇవ్వడం వెనుక జరిగిన అసలు కథ ఏంటి? ఆయనకు పార్టీ చీఫ్ పదవి దక్కడంలో ఎవరెవరు పావులు కదిపారు? పార్టీ చీఫ్ పదవి కోసం చివరి నిమిషం వరకు పోటీ పడ్డ ఆ ఇద్దరు ఎంపీలకు చెక్ పెట్టిన నేతలెవరు? తెలంగాణ బీజేపీకి కొత్త రథసారథి వచ్చేశారు. రాష్ట్ర చీఫ్ గా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావును ఖరారు చేశారు. బీజేపీ చీఫ్ పదవి కోసం ఇద్దరు కీలక ఎంపీలు ఆఖరి నిమిషం వరకు పోటీ పడ్డారు. వారిలో ఎవరో ఒకరికి పార్టీ చీఫ్ పదవి ఖాయమని ప్రచారం సాగింది. కానీ ఎవరు ఊహించని రీతిలో రామచంద్రరావును ఫైనల్ చేశారు. అయితే రామచంద్రరావును ఎంపిక చేయడం వెనుక ఎవరి చాయిస్ అనే చర్చ ఇప్పుడు కమలం పార్టీ నేతలకు అంతు చిక్కడం లేదు. పార్టీలో ఫైర్ బ్రాండ్ లీడర్లుగా ఉన్న నేతలను వదిలేసి రామచంద్రరావును ముందు పెట్టి ఏం సాధిస్తారని సొంత పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు. అయితే రామచంద్రరావు ఎంపికలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్ కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తోంది. వాస్తవానికి తెలంగాణ బీజేపీ కొత్త చీఫ్ రామచంద్రరావు నిఖార్సైన బీజేపీ లీడర్. గతంలో పార్టీ తరపున అనేక పదవులు చేపట్టారు. కానీ ఆయన పేరు మాత్రం పెద్దగా ప్రచారంలోకి రాలేదు. ఆయన పని ఆయన చేసుకుంటారు. గతంలో ఎమ్మెల్సీగా కూడా గెలిచారు. బీజేపీ భావజాలం, ఆర్ఎస్ఎస్ మూలాలతో ఆయన సిన్సియారిటీని అందరూ గౌరవిస్తారు. కానీ తెలంగాణ రాజకీయాల్లో భాగంగా ఉండాల్సినంత దూకుడును ఆయన చూపించలేరని సొంత పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో రామచంద్రరావు ఎంపిక సరైంది కాదనే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా బీసీ నేతగా మంచి గుర్తింపు ఉన్న ఈటెల రాజేందర్, మరో ఎంపీ ధర్మపురి అరవింద్ లాంటి లీడర్లను పక్కన పెట్టి రామచంద్రరావు ఎంపికపై కమలం పార్టీ కార్యకర్తలు నారాజవుతున్నారు. ఇక రామచంద్రరావు ఎంపికకు ముందు రాష్ట్ర చీఫ్ గా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కొనసాగారు. ఆయన స్థానంలో పార్టీ చీఫ్ గా ఎవరికి బాధ్యతలు అప్పగించాలనే దానిపై హైకమాండ్ సుదీర్ఘ కసరత్తు చేసింది. ఆ పార్టీ ఎంపీలుగా ఉన్న ఈటెల రాజేందర్ లేదా ఎంపీ అరవింద్ కు రాష్ట్ర చీఫ్ పదవి ఇవ్వాలనే ఆలోచన చేసినట్టు సమాచారం. కానీ ఈటెల రాజేందర్ కు రాష్ట్ర చీఫ్ బాధ్యతలు అప్పగించడాన్ని సొంత పార్టీలోనే ఓ వర్గం బలంగా వ్యతిరేకించినట్టు సమాచారం. ముఖ్యంగా ఈటెల రాజేందర్ తప్ప ఎవరికి ఇచ్చినా నో ప్రాబ్లం అని కొందరు నేతలు పార్టీ హైకమాండ్ తో బలంగా చెప్పారట. అటు అరవింద్ కు పార్టీ చీఫ్ పదవి విషయంలో మరో వర్గం కూడా తీవ్రంగా వ్యతిరేకించినట్టు తెలుస్తోంది. అందుకే వీరిద్దరిని పక్కన పెట్టిన హైకమాండ్ సీనియర్ లీడర్ రామచంద్రరావును అధ్యక్షుడిగా ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఇక రామచంద్రరావు ఎంపిక విషయంలో ఆర్ఎస్ఎస్ పెద్దలు కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తోంది. మరోవైపు రామచందర్ ఎంపికపై సొంత పార్టీలోనే విమర్శలు వెల్లువెత్తాయి. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. పార్టీ రాష్ట్ర చీఫ్ పదవి తనకు దక్కకుండా సొంత పార్టీ లీడర్లే కుట్రలు చేస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. పార్టీలో ఫైర్ బ్రాండ్ లీడర్ కు పదవి ఇస్తారని భావిస్తుంటే రామచంద్రరావుకు రాష్ట్ర చీఫ్ బాధ్యతలు అప్పగించడం ఏంటని ప్రశ్నించారు. 2014 నుంచి ఎన్ని ఇబ్బందులు భరించి ఇక్కడ వరకు వస్తున్నానంటే మా మీడియా మిత్రులకి కొంతమందికి తెలుసు. ఇవాళ నేను టెర్రరిస్ట్కి టార్గెట్లో ఉన్నా. నేను కాకుండా నా ఫ్యామిలీ మొత్తం ఆ టెర్రరిస్ట్ టార్గెట్లో ఉన్నారు. కానీ ఎంత కష్టపడి ఇవాళ లేకపోతే రేపు బీజేపీ గవర్నమెంట్ తెలంగాణలో వస్తుంది అనుకున్నాం. కానీ దురదృష్టం ఏంటంటే తెలంగాణలో బీజేపీ రావద్దు అనేవాళ్ళు చాలా జమ అయిపోయినారు పెద్దోళ్ళు. ఇప్పుడు వాళ్ళే అనుకోకపోతే మేము ఎంత కష్టపడి మా ఫ్యామిలీని రిక్స్ చేసిన తర్వాత ఇంత పని చేసిన తర్వాత లాభం మేము ఉండవు కదా. అందుకోసం అయ్యా మీ పార్టీకి దండం, మీకు దండం అని ఒక లవ్ లెటర్ ఇచ్చి వెళ్తున్నాం. జై శ్రీరామ్. అయితే రాజాసింగ్ వాదనలో నిజం ఉందనే వాదన సొంత పార్టీలోనే వినిపిస్తుంది. గ్రేటర్ హైదరాబాద్ లో రాజాసింగ్ ఓ ఫైర్ బ్రాండ్ లీడర్. పాత బస్తీలో ఎంఐఎం పార్టీకి ధీటైన సవాల్ విసరడంలో ఆయన తర్వాతే మిగతా బీజేపీ లీడర్లనే టాక్ ఉంది. ఓల్డ్ సిటీలో కాశ్యప్ పార్టీ రేపరేపలాడటంలో రాజాసింగ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. మరోవైపు నగరంలో హనుమాన్ యాత్రను చేయడం ద్వారా యూత్ లో ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయనకు ఇచ్చిన పార్టీకి మంచి ఊపు వస్తుందనే టాక్ వినిపిస్తోంది.
మొత్తంగా రాష్ట్ర చీఫ్ గా రామచంద్రరావు ఎంపిక గులాబీ పార్టీకి బాగా కలిసి వస్తుందనే చర్చ జరుగుతుంది. గతంలోనూ కమలం పార్టీ బలపడుతున్న సమయంలో బండి సంజయ్ను పార్టీ చీఫ్ పదవి నుంచి తప్పించారు. ఇప్పుడు ఫైర్ లేని లీడర్ కు పగ్గాలు అప్పగిస్తే ఏం ప్రయోజనమనే వాదన వినిపిస్తుంది. ఏదేమైనా త్వరలోనే గ్రేటర్ ఎన్నికలు రాబోతున్నాయి. బీజేపీ ఎక్కువ సీట్లు సాధించాలంటే మాత్రం రామచంద్రరావు ఇప్పటి నుంచే చెమటోడ్చక తప్పదనే టాక్ వినిపిస్తోంది.